Number 3, conservation of mineral resources. దానికన్నా ముందు సాయిల్ ఉంది కదా, అది రాసుకుందాం. సాయిల్ కన్జర్వేషన్. We are now following what you call a crop rotation, multiple cropping. మామూలుగా మనం ఏం చేస్తామంటే, మన రైతులు ఏం చేస్తుంటే మనకి తెలిసిందే, మనం గ్రామాల్లో నుంచి వచ్చిన వాళ్ళం కదా. మన అబ్బలు ఏం చేస్తూ వచ్చారు, ఒకే పంటను, వరి పంటను వేసుకుంటాం. అదే పంటను వేస్తూ ఉండే కొద్దికి ఒక రకమైన లవణాన్ని అది లాగేస్తూ వస్తుంది. ఒక 6 సార్లు ఆ పంటను పండించామనుకోండి, 7వసారి ఆ పంటకు కూడా పనికిరాదు ఆ భూమి. ఎందుకంటే ఆ లవణం కొరత వచ్చేస్తుంది. దానికి ఏం చేయాలండి, 2 పంటలు వరేస్తే, 2 పంటలు చెరికేస్తే, 2 పంటలు వేరుశనగేస్తే, ఇట్లా రొటేషన్, క్రాప్ రొటేషన్. ఒక్కొక్క పంట ఒక్కొక్క న్యూట్రియంట్ లాగుతుందండి. దానికి కావాల్సిన మినరలే లాగుతుంది, మిగిలిన మినరల్స్ అట్లే ఉంటాయి. ఒకే మినరల్ వాడుకుంటా పోతే ఈవెన్ ఎ ఫర్టైల్ సాయిల్ విల్ బికమ్ ఇన్ఫర్టైల్ సాయిల్, సారవంతమైన భూమిగా మారిపోతుంది. దాన్ని ఏమంటారండి, మల్టిపుల్ క్రాపింగ్ అంటారు. క్రాప్ రొటేషన్ అంటారు. మల్టిపుల్ క్రాపింగ్, ఒకేసారి 4-5 సంవత్సరాలు బహుళ పంటల విధానాన్ని కూడా పాటించాలి. దాన్ని మల్టిపుల్ క్రాపింగ్ అంటారు. దానివల్ల కూడా నీరు ఆదా అవుతూ వస్తుంది. ఓకే, అంటే సాయిల్ కూడా సాయిల్ కన్జర్వేషన్ జరుగుతుంది. ఒకటి వచ్చి ఏం చెప్పాం, క్రాప్ రొటేషన్. రెండవది వచ్చి మల్టిపుల్ క్రాపింగ్. దీనివల్ల ఏముంటుంది, 1 year క్రాప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కేన్ ఈజ్ ఎ ఇయర్ క్రాప్ కదా. సంవత్సరం అంతా ఖర్చు పెడతా ఉంటాడు, లాస్ట్లో అది బెల్లం చేస్తావో లేదా షుగర్ ఫ్యాక్టరీకి వేస్తావో అప్పుడు వస్తుంది నీకు డబ్బు. అంతవరకు ఇది ఖర్చే కానీ లాభాలు ఉండదు. తెలివైన రైతు ఏం చేస్తాడండి, చెరుకు పంట లాగేటువంటి లవణాన్ని వాడకుండా ఉండేటువంటి ఇతర ఆముదాలు వేస్తాడు, కూరగాయలు వేస్తాడు, వంకాయ చెట్లు వేస్తాడు. ఏమండి, అదే దీని మీదనే మధ్యలో వాడికి ఆదాయం వస్తూ ఉంటుంది. ఆదాయంతో ఎర్రకి సీట్ ఛార్జీ కట్టుకుంటూ ఉంటాడు, దానికి కావాల్సిన ఎరువులు వాడుకుంటాడు, దానికి కావాల్సిన కూలీలు ఖర్చు పెట్టుకుంటూ ఉంటాడు. చెరుకు పంట మాత్రం యథాతథంగా కొనసాగుతూ ఉంటుంది. దాన్ని మల్టిపుల్ క్రాపింగ్ అంటే బహుపంట విధానం. రైతుకు ఆదాయాన్ని పెంచుతుంది, సాయిల్ కూడా కన్సర్వ్ అవుతుంది. ఒక్కోటి ఒక్కో లవణాన్ని లాగుతుంది. దానివల్ల ఏమి మెయిన్ క్రాప్కి ఏమి నష్టం లేదు. దట్ టైప్ ఆఫ్ యాక్టివిటీ అండి. గోయింగ్ ఫర్ ఆర్గానిక్ కల్టివేషన్, ఆర్గానిక్ వ్యవసాయానికి వెళ్ళాలి, ఆర్గానిక్ ఎరువులు వాడాలి, బయో పెస్టిసైడ్స్ వాడాలి కదండి. ఆర్గానిక్ ఎరువులు వాడాలి, బయో పెస్టిసైడ్స్ అంటే చూడండి, ఇప్పుడు మనం క్రిమిసంహారక మందులు విషపూరితం వాడతాం, కెమికల్స్ కలిసినవి కాకుండా ఇప్పుడు మనం ఏంటంటే బయోస్ వాడుతున్నాం. వేప ఆకులంతా నానేస్తారు, కానగాకులంతా నానేస్తారు, అట్లాంటివంతా ఆనేసేసిన తర్వాత దాన్ని పొడిగొట్టి దాన్ని చేస్తారు, దాన్ని స్ప్రే చేస్తారు. అది విషపూరితం కదండి. వేప కానుక కూడా విషపూరితం, చంపేస్తాయి మొక్కలను, వాటి పురుగుల్ని గిరిగిల్ని అన్నింటినీ చంపేస్తాయి. మోర్ పవర్ఫుల్ దాన్ కెమికల్ ఫెర్టిలైజర్స్, వాటికన్నా పవర్ఫుల్ ఇవి. సూపర్ పెస్ట్లు కూడా ఉండవు. దట్ ప్రాబ్లం ఆల్సో కెన్ బి సాల్వ్ కదా. డిడిటి అన్ని కల్తీ కదండి, ఇప్పుడు మందులంతా కల్తీనే కాబట్టి అవి చావడం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ రకమైనటువంటి మనం ఆర్గానిక్ పెస్టిసైడ్స్ తర్వాత ఆర్గానిక్ దీనికి చల్లేది కార్యక్రమాలు చేపట్టినట్లయితే తప్పకుండా మనకు సత్ఫలితాలను ఇస్తాయి. దట్ ఈజ్ అనదర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అండి. పెస్టిసైడ్స్ యూసేజ్ తగ్గాల, ఆర్గానిక్ కల్టివేషన్ కల్లా, బయోఫ్యూయల్స్ జీవ ఎరువులు కూడా వాడాలి. ఒకప్పుడు మనం అదే పాటించాం కదండి. ఆకుల అలుగులను కొట్టడం, వాటిని వేయడం, పశువుల పేడను వేయడం కదా, ఇతర వాటిని వేయడం. ఆల్ ఎక్స్టెన్షన్స్ అన్నో ఏది వృధా కాదండి దేశంలో. ఎనీ ఎక్స్టెన్షన్, ఈవెన్ హ్యూమన్ ఎక్స్టెన్షన్ ఈజ్ ఆల్సో నాట్ వేస్ట్. ఏమండి, మానవుడి యొక్క పెంట కూడా ఉపయోగకరమైంది. దాంట్లో నుంచి కూడా విద్యుత్ తయారవుతుంది. దేర్ ఆర్ మెథడ్స్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఫ్యూయల్ అండ్ ఫర్టిలైజర్ అండ్ అదర్ థింగ్స్ ఈవెన్ ఇన్ ఎవ్రీ వేస్ట్.
అదే కదా వేస్ట్ మేనేజ్మెంట్. ఘన వ్యర్థాల యాజమాన్య పద్ధతిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది 4th యూనిట్. 4వ యూనిట్లో అది ఇంపార్టెంట్. 2వ యూనిట్లో ఎందుకంటే కన్జంప్షన్ వాల్యూ అండ్ హ్యూమన్ వాల్యూ అండ్ ఎథికల్ వాల్యూ ఆఫ్ బయోడైవర్సిటీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ రిలేటెడ్ విత్ సొసైటీ అండ్ ఎకానమీ. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సిలబస్లో ఏదైతే ఆర్థిక వ్యవస్థకు అనుసంధానమై ఉంటాయో ఆ ప్రశ్న ఒకటి తథ్యం అండి. అడిగే ప్రశ్నలో ఒకటి తథ్యం. ఓకే, మిగిలినన్నీ చదువుకున్నా కూడా ఒకటి. ఎవరికైతే సైజుపరంగా ఉంటూ కొంచెం ఉంటుందో అది వేరేటి చదవండి. ఫర్ ఎకనామిక్ అండ్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాటిని నేను చెప్పే వాటిని చదవండి. అష్యూరెంట్ ఆఫ్ క్వశ్చన్ అండి, వచ్చే క్వశ్చన్ అవకాశాలు మెండుగా ఉంటాయి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సాయిల్ కన్జర్వేషన్. నౌ మినరల్ కన్జర్వేషన్. వాల్యుబుల్ మినరల్స్ ఉంటాయండి. రీసైక్లింగ్ అండ్ రీయూజ్ ఆఫ్ మినరల్స్. లోహాలన్నీ కూడా పరిశుభ్రం చేసుకుంటూ రీసైక్లింగ్ చేసుకుంటూ తర్వాత రీయూజ్ ఆఫ్ మినరల్, వాడిన దాన్ని మళ్ళా వాడే విధంగా వెళ్ళాలి. అప్పటికే మనం ఎత్తుకొని వచ్చి పారేయకూడదు, సాలిడ్ వేస్ట్గా వెళ్ళకూడదు, దాన్ని మళ్ళా ఉపయోగించుకుంటూ రావాలి. రీయూజ్ లేక వల్ల ఏ విధమైనటువంటి లోహ సంపద అయినా సరేనండి, బొగ్గు కానీ లేదా ఇతర మినరల్ వెళ్తే కానీ మనం టైర్లు తయారు చేస్తాం. టైర్ని ఎత్తుకొని పోయి వేసేయడం కాదు, దాన్ని కూడా చెప్పులుగా కుట్టుకొని అమ్ముతూ ఉంటారు కదండి. ఈవెన్ ప్లాస్టిక్ వేట్స్ ఆల్సో ఈ కన్వర్టెడ్ ఇంటూ అనదర్ బై ప్రోడక్ట్స్. ఆ విధంగా వెళ్ళాలి మనం. రీసైక్లింగ్ రీయూజ్కి వెళ్ళాలి. యూజింగ్ ఆఫ్ మోర్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్కి వెళ్ళాలి. దట్ ఈస్ ద సెకండ్. ఏం చెప్పామండి? రీసైక్లింగ్ అండ్ రీయూజ్. బి non-conventional sources. Don't go for coal utilization of thermal power. Go for solar energy, wind energy, tidal energy. It is a now cry and India lead can be appreciated that India has joined in the World Solar Mission Company or Solar Association లో చేరారు. అంటే సోలార్ ఎనర్జీని ఎంకరేజ్ చేసేటువంటి పద్ధతికి వెళ్ళిపోతున్నాం. దాన్ని మనం వెళ్ళండి. యూజ్ ఆఫ్ సోలార్ కుక్కర్స్ అండ్ మోర్ ఇన్సులేటెడ్ హౌసెస్. విపరీతంగా మనం వాడుతూ ఉంటే కొంచెం విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది. అట్లాంటి వాడండి. అండ్ ఎంకరేజ్ ఎలక్ట్రికల్ వెహికల్స్. ఓకే, ఎలక్ట్రికల్ వెహికల్స్ వెళ్ళడం వల్ల డీజిల్ పెట్రోల్ అవసరం తగ్గిపోతుంది, కాలుష్యం తగ్గుతుంది. మల్టిపుల్ పర్పస్. ఒకవైపు కాలుష్యం తగ్గుతుంది, మరొక వైపు ఇంధనాల యొక్క కొరత తగ్గుతుంది. యూ నీడ్ నాట్ వెయిట్ ఫర్ దట్ ఎలక్ట్రిసిటీ వెహికల్స్. అందుకే కదండి ప్రభుత్వం ప్రైజెస్ తగ్గించింది, ఎలక్ట్రానిక్ వస్తువుల మీద జిఎస్టీ తగ్గించింది. ఇప్పుడు నౌ ది గవర్నమెంట్ ఈస్ ప్రపోజింగ్ దట్ జిఎస్టీ విల్ బి అబాలిష్డ్ ఆన్ ఎలక్ట్రికల్ వెహికల్స్. ఉత్పత్తిదారుడి మీద పన్ను లేకుండా చేయాలా, కొనుగోడి మీద పన్ను లేకుండా చేయాలా. సో దట్ విల్ ఎంకరేజ్ ఎలక్ట్రికల్స్ గోయింగ్ ఫర్ ఎకలాజికల్ బ్యాలెన్స్. పర్యావరణ పరిరక్షణకు అటువంటి కూడా వేయాలి. తర్వాత అనదర్ థింగ్, ఎన్కరేజ్ ది మైండ్ సెట్ ఆఫ్ ది పబ్లిక్ అండి. మనం వాకింగ్ పోతాం, సైకిల్ తొక్కొని పోయి వాకింగ్కి. ది వెరీ పర్పస్ ఈస్ యువర్ ఎక్సర్సైజ్ కదండి. 6 దాకా స్కూటర్ వేసుకోపోయేది పార్కు దాకా. ఇంక నువ్వేం వాకింగ్ చేసినట్టయ్యా, వాటి దేవుడని కదా. అసలు వెహికల్ని వాడద్దండి. ఆ విధమైనటువంటి పద్ధతులను ప్రోత్సహించాలి. మన మైండ్ సెట్లో మార్పు రావాలి సార్. వాకింగ్ చేయకూడదు అని చెప్పకూడదు, చేయాలి ఫర్ యువర్ హెల్త్ పర్పస్ కదా. వెహికల్ ఎత్తుకొని పోయి ఆ దాకా పొల్యూషన్ క్రియేట్ చేసావా, నువ్వు పెట్రోల్ నాశనం చేసావా? నీకేం ఎక్సర్సైజు? బండి మీద పోయి నువ్వేంది ఎక్సర్సైజు? ఈ నుంచే నడిచిపోయి చేయి, లేదా నడవకపోతే ఒక సైకిల్ తొక్కుని పో, అదే ఎక్సర్సైజు. బెటర్, నీ అవయవాలన్నీ కదలుతాయి కదండి. దట్ టైప్ ఆఫ్ యాక్టివిటీ వీ హ్యావ్ టు చేంజ్ ది మైండ్ సెటప్ ఆఫ్ ది పబ్లిక్. ప్రజల యొక్క ఆలోచన పరంపరలో కూడా మార్పు తేవాలి. దట్ మైండ్ సెటప్ హ్యాస్ టు థింక్. లాస్ట్ కంక్లూషన్ అండి. వైల్ కన్జర్వేషన్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్స్ ఆర్ అండర్ వే, ఇఫ్ అవి గాన ఇటువంటి పద్ధతులు గాన సద్వినియోగం చేసుకోకపోతే నేషనల్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ లెవెల్ ఎన్విరాన్మెంటల్ విల్ బికమ్ ఏ బిగ్ హజార్డ్ and the humanity will not exist.
మానవాళి ఉనికికే ప్రమాదం ఏర్పడే ప్రమాదం ఉన్నది కాబట్టి పైన ఉదహరించినటువంటి సుస్థిర జాతీయ వనరుల నైసర్గిక వనరుల వినియోగాన్ని తప్పకుండా పాటించవలసిన అవసరం ఉన్నది. అందులో ప్రభుత్వం వైపు నుంచి చర్యలు ఉండాలి, ప్రజల వైపు నుంచి సహకారం ఉండాలి. ఇట్స్ అ లాంగ్ వే యాక్చువల్లీ యూ కెన్ ఏబుల్ టు గో ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అప్పుడే సుస్థిర అభివృద్ధి వీలవుతుందండి. దిస్ ఈస్ ద కాల్ గివెన్ బై శ్రీమతి బ్రంట్లాండ్, ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ కమిషనర్, హూ అడ్వకేటెడ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అప్పుడే మనము బతుకుతాం, మన భావితరాలు కూడా బతుకుతాయి. దట్ ఈస్ ద కంక్లూడింగ్ రిమార్క్ దట్ వీ హ్యావ్ టు గివ్. ఇక్కడ ఇన్ని క్వశ్చన్లు ఉన్నా కూడా ఐఎమ్ స్ట్రెస్సింగ్ దట్ యూ మస్ట్ ప్రిపేర్ అండ్ ప్రాక్టీస్ 2 questions ఫస్ట్, తర్వాత వాటిని చూసుకోండి. ఏమండి, ఒకటి వచ్చి ఎకనామికలీ రిలేటెడ్, ఏది మోడర్న్ అగ్రికల్చర్, ఆధునిక వ్యవసాయం మీద పెట్టండి. లాస్ట్ క్వశ్చన్ ఇది అన్నిటినీ కవర్ అయిపోతుంది. ఇంతవరకు చెప్పిన నేచురల్ రిసోర్సెస్ అంతా కవర్ అవుతుంది. ఫారెస్ట్ రిసోర్సెస్, వాటర్ రిసోర్సెస్ కదండి, ల్యాండ్ రిసోర్స్, అన్ని రిసోర్సెస్ కవర్ అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్.